సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 5వ సంవత్సరంలో ఆయన దైవ దర్శనాలు చూడ ప్రారంభించినడేమో, నా జ్ఞాపకం సరి అయితే. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలోనికి వచ్చింది? 25వ సంవత్సరం. అంటే విడుదల రాకుండానే వెళ్ళిపోతుంటున్న సంవత్సరం, ఇంటి దగ్గర కాముగా కూర్చున్న సంవత్సరం, వ్యాకులపడుతూ ఉంటున్న సంవత్సరం, మైదానంలోనికి వెళ్ళమని దేవుడు చెబుతూ ఉంటున్న సంవత్సరం, 25 సంవత్సరాలైనా విడుదల పొందలేని సంవత్సరం, కానీ యెహోవా యొక్క హస్తం తోడుగా ఉన్న సంవత్సరం. నేను చెబుతుంటున్న వాస్తవం ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా యొక్క హస్తం నీకు తోడై ఉన్నందుకే 2025వ సంవత్సరంలో నీవు ప్రవేశించినావు. నీ కండబలము వలన కాదు, నీ జ్ఞానము వలన కాదు, నువ్వు సంపాదిస్తూ ఉంటున్న ప్రతి నెల 31వ తారీఖు లేక బహుశా నీ 28వ తారీఖు శాలరీ వస్తూ ఉంటుండొచ్చు. నీ శాలరీ యొక్క మహాత్మ్యమును బట్టి, నీవు పనిచేస్తూ ఉంటున్న కంపెనీ యొక్క ఔన్నత్యమును బట్టి, లేక చిన్న అనుభవాన్ని బట్టి కాదు, నీవు నేడు సజీవుల లెక్కలో ఉంటున్నది యెహోవా యొక్క హస్తం నీకు తోడై ఉన్నందుకే. మనం కూర్చున్నా, లేచినా, పరుండినా దేవుని యొక్క కృపనే కదా మనలను సంరక్షించినది.